సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 7,000 రూపాయలు పింఛన్ దారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు నుంచి ఇవ్వడం జరిగింది. వాటిలో అందరూ కూడా పండగ వాతావరణం సూచించినట్టుగా ఉదయాన్నే లేచి పింఛన్దారులు కూడా రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. డబ్బులు కూడా 29 తేదీ వేయడం జరిగింది. సచివాలయానికి 29 తేదీ డబ్బు వెళ్ళింది. అది 30 తేదీ ఆదివారం ఉండడం వల్ల 1వ తేదీ సోమవారం ఉండడం వల్ల వారికి పెన్షన్ 1వ తేదీ వారికి దాన్ని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముందే ఆలోచించి 29 తేదీకి అందరికీ క్యాష్ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. పెన్షన్దారులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు. 7,000 రూపాయలు ఒకటేసారి వచ్చిందంటే ఎలక్షన్ అప్పుడు కోడ్ ఉన్నది కాబట్టి ఇవ్వడానికి లేకపోయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఆ రోజు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా 7,000 ఇవ్వడం జరుగుతుంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు కూడా నిలిచిపోయి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా పంచడం జరిగింది. చాలామంది కార్యకర్తలు కూడా ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమం పాల్గొని అందరికీ కూడా ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సి అవసరం ఉంది. అదేవిధంగా కొంతమందిని కూడా పెన్షన్దారులతో పాటు కిడ్నీ పేషెంట్లు కూడా 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. టోటల్గా ఫిజికల్ డిజేబుల్ వారు ఎవరైతే ఉన్నారో మానసిక వికలాంగులు టోటల్గా ఉండే వాళ్ళు కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా గుర్తించి వాళ్ళు కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. గత ప్రభుత్వంలో 1వ తేదీ వస్తుందా లేదా అనే ఆలోచన ఉండేది. ఆ రోజు ఆదివారం 1వ తేదీ వస్తే ఆదివారం రాకుండా 2వ తేదీ వచ్చేది. కానీ దీన్ని ఊహించి ముందు రోజే మరి డబ్బులు డ్రా చేసి మరి ఒక ముందు ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ పొద్దున్నే ఉదయాన్నే 5:30 సచివాలయ సిబ్బంది అందరూ కూడా రెడీ అయ్యి మేము కూడా మన ఉదయాన్నే 6 గంటలకు ఈ కార్యక్రమం సరిగ్గా 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులకు తరఫున మరి ఈరోజు చాలా సంతోషం. నా వార్డుని ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభోత్సవం చేసినందుకు